వాటి శ్లోకం 37 కదా. ఏతావతానన్వనుమేయశోభి కాంచీగుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్విషేణ పశ్చాత్ అనన్యనారీకమనీయమంకం. ఏతావతానన్వనుమేయశోభి కాంచీగుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీకమనీయమంకం. శ్రీదేవి గారు చదవండి. నమస్తే అండి. నమస్కారం. ఏతావతానన్వనుమేయశోభి కాంచీగుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీకమనీయమంకం. ఏతావతానన్వనుమేయశోభి కాంచీగుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీకమనీయమంకం. అనుకొండ వారు చదువుతారా? ఏతావతానన్వనుమేయశోభి కాంచీగుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీకమనీయమంకం. ఏతావతానన్వనుమేయశోభి కాంచీగుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీకమనీయమంకం. కటకం మీరు పదవి చెప్పండి. చెప్తారా దానికొండ వారు? నేను చెప్పలేదు. సరే. ఏతావతాత్ అన్వనుమేయ అనుమేయ శోభి కాంచీ గుణ స్థానం అనిందితాయాః కాంచీ గుణస్థానం అనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్య నారీకమనీయం అంకం. అనన్య నారీకమనీయం ఒకటి. ఎత్ వేరు, గిరిశేన వేరు, పశ్చాత్ అనన్య నారీకమనీయం అంకం. మొత్తం సమాసం చేసే అదే సమాస పదాలే మనం చెప్పుకోవాలి. సమాసంలో ఉన్న పదాలు కాదు, సమాసంతో కూడుకున్న పదం మనం ఒక పదంగా తీసుకుంటాం. కటకం వారు చెప్తారా? అయ్యా నమస్కారాలు అయ్యా. ఏతావతానన్వనుమేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాద్ అనన్యనారీకమనీయమంకం. ఏతావతానన్వనుమేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాద్ అనన్యనారీకమనీయమంకం. విభక్తులు చెప్పంటారా? చెప్పండి. ఇందులో ఏతావత నను అంటే ఏతావత, ఇది మామూలుగా ఏతావత అని మనం అనుకునేటటువంటి పదమేనా అండి ఇది? అదే పదం మామూలుగా తీసుకుంటాం. తెలుగులో ఏతావత చివరికి అదే ఆపిల్లే అయింది వాడికి కోడలు అంటాం కదా. ఏ అర్థంలో ఏతావత అంటారు? ఏతావత అంటే అల్టిమేట్లీ ఫైనల్లీ ఎట్లా మొత్తం మీద అన్నట్టు. ఈ కారణం ఆ కారణం చేత ఆ కారణం ఏతావత ఆ కారణం చేత వస్తుంది తృతీయ. ఏతావత అనేది ఇక్కడ ఇది స్త్రీలింగ పదం.
మరుశబ్దం ఏతావత్ లాగా యథావత్ మత్ ఏతావత్ అనేది మహత్ మహత్ శబ్దం లాగానా ధనవత్ ఏతావత్ మనం మతు ప్రత్యర్థం చెప్పుకున్నాం కదా ఏతావత్ శబ్దం తృతీయ శ్రీమత్ విభక్తిలో ఉంది శబ్దం. ఇది. ఏతావత ఏతావద్భ్యాం ఏతావద్భిః తకారాంత స్త్రీలింగ శబ్దం తృతీయ విభక్తి ఏకవచనం. తర్వాత నను నను అనేది అన్వయం, ఇది కొత్తది, దీని గురించి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మీ ద్వారా. అవ్యయం. నను గురించి మీరు చాలా చెప్పాలి, మేము చాలా నేర్చుకోవాలి. అనుమేయ శోభి, అయితే ఇది కూడా అనుమేయ శోభి అనేది అసంపూర్తిగా కనిపిస్తున్నది. అనుమేయ శోభిత అని ఉంటే శోభిన్ సరిపోద్దేమో అనుకుంటున్నాం. శోభిన్ శబ్దం శోభ కలది గుణం కలది శోభ గుణి అని చెప్తున్నాం కదా. శోభి అంటే గుణం నౌన్ గా శోభం వాడాడు. శోభిని నౌన్ గా వాడేశాడు. గుణం కలది గుణి అనుమేయ శోభం అని అనుమేయ శోభి నకారాంత ఇది శబ్దం. ఇకారాంత నపుంసకలింగం. ఇకారాంత కాదు నకారాంతం. అది అక్కడ నేను అందుకే అనేది, అక్కడ శోభి అన్నప్పుడు అది శోభిన్ గాని శోభిత్ గాని ఏదైనా ఒక అదే నకారం ప్రత్యయం గుణం ఉండాలి. కలది గుణం కలది గుణి అని చెప్పుకుంటాం కదా. విద్యార్థి మరి యజమాని ఇక్కడ మాత్రం దీన్ని వికారాంతంగా ఇచ్చాడు, దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. శోభిన్ శబ్దము నకారాంత నపుంసకలింగంగా చెప్పుకుందామంటారా. నకారాంత శోభిని మరి నకారాంతం ఉన్నప్పుడు నపుంసకలింగం ఎట్లా అవుతుంది? ఇది పుల్లింగం అవుతుంది కదా. నకారాంత మూలింగాలో ఉంటుంది కదా. మూడులింగాలు ఉంటుంది. నకారాంత అయితే స్త్రీలింగంలో మాత్రం ఈకారాంతం అవుతుంది. శోభిని అవుతుంది. శోభిని అవుతుంది. పదం వాడతాం కదా. శోభిని పదం వాడుతుంటాం జనరల్. ఇక్కడ 3 రూపాయలు ఎట్లా ఇచ్చాయంటే అనుమేయ శోభి, అనుమేయ శోభిని, అనుమేయ శోభిని. అంటే ఇక్కడ గౌరీ శబ్దంలాగా ఇవ్వబడింది. నకారాంత గుణి గుణిని గుణిని పద్ధతిలో ఇవ్వబడింది. ప్రథమ విభక్తి ఏకవచనం అని చెప్తున్నాడు. అవును. తర్వాత ఒక ముఖ్యమైనటువంటి పదం కాంచీ గుణస్థానం. ఇది ఏకపదంగా చెప్పడం జరిగింది. కాంచీ గుణస్థానం, ఇది కాంచీ గుణస్థాన శబ్దం ప్రథమా విభక్తి ఏకవచనం. ప్రథమా విభక్తిలో ఇది కూడా నాకు మళ్ళీ సందేహమే, ద్వితీయ విభక్తి ప్రథమ విభక్తి అని. స్థానం నం వచ్చింది అనుకోండి, దాదాపు నపుంసకలింగం. జ్ఞానం జ్ఞానం ధనం వనం. అకారాంత నపుంసకలింగం స్థాన శబ్దం. కాంచీ గుణస్థానం స్థానే స్థానాని నపుంసకలింగం కాబట్టి ఈ 3 రూపాయలు అర్థమైపోయాయి. తర్వాత అనిందితాయాః, కాంచీ గుణస్థానం అనిందితాయాః. అనిందితాయాః కూడా ఇలా ఇదే పద్ధతిలో ఉంది. అనిందితాయాః అనిందితయోః అనిందితానాం. అకారాంత స్త్రీలింగ అనిందితా శబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనం. అకారాంత రమాశబ్దం. అకారాంత నపుంసకలింగం రమాశబ్దం రమాయాః రమయోః రమాణం. అకారాంత స్త్రీలింగ శబ్దం షష్ఠీ విభక్తి. అనిందితాయాః ఆకారాంతం. రైట్. తర్వాత ఆరోపితం, ఇది ఇంత క్రితం కాంచీ గుణస్థానం లాగానే కనిపిస్తున్నది. అకారాంత నపుంసకలింగం ఆరోపితం, ఆరోపితే, ఆరోపితాని, గుణాని లాగా ఇంత క్రితం లాగా. ప్రథమ విభక్తి ఏకవచనం. యత్ అవ్యయం గిరిశేన, గిరిశేన ఇది తృతీయ విభక్తిలో ఏన రామేణ లాగా కనిపిస్తున్నది. గిరిశేన గిరిశాభ్యాం గిరిశైః. అకారాంత పుల్లింగ గిరిశ శబ్దం తృతీయ విభక్తిలో ఉంది. ఇది గిరిశేన ఉంది కాబట్టి తృతీయ విభక్తి ఏకవచనంలో ఉంది. తర్వాత పశ్చాత్ అవ్యయం. తర్వాత అనన్య నారీ కమనీయం, ఇది ఒక్క సమాసంగా ఉంది. ఇందులో నన్ తత్పురుష సమాసం కనిపిస్తుంది. అనన్య అనడంలో అన్యము కానిది. నారీ కమనీయం, అనన్య నారీ కమనీయం. కమనీయౌ కమనీయాన్ అకారాంత పుల్లింగం కమనీయ శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనం. అనన్య నారీ కమనీయం అనేటటువంటిది ద్వితీయ విభక్తిలో కమనీయం కమనీయాన్. కమనీయం కమనీయౌ కమనీయాన్. తర్వాత అంకం, అంకం కూడా అకారాంత పుల్లింగ
అంక శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది. అంకం ఇందాకటి లాగానే, కమనీయం లాగానే. అంకౌ, అంకాన్ అకారాంత పుల్లింగ. అంక శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది. ఇవే అది యొక్క విభక్తులు. దీంట్లో క్రియాపదం ఏది? క్రియాపదం క్రియాపదం అధ్యాహారం చేసుకోవాలి. ఆసీత్ చేసుకోవాలి. ఆసీత్ అధ్యాహారం. అయితే ఇక్కడ లేదు, ఇందులో అయితే ఇవ్వలే. శోభి అని తెలుసు. అనమయ్య శోభి అనుమయ్య అంటే మనకు ఆరోపితం వీరు చెప్పినట్టుగా అధ్యాహారం ఆసీత్ అనే చెప్పకపోయినా మనం చెప్పినా బాగుంటుంది. చెప్పకపోయినా కూడా తప్రత్యయం దాదాపుగా మనకు క్రియాపదంగా వాడుకుంటాం. ఆరోపితం ఆరోపితం ఉంది కదా, ఆరోపించబడినది. తమ్మనే కర్మణి ప్రయోగం. ప్రత్యయాలు కూడా మనం చెప్పుకున్నాం. తప్రత్యయాలు అనేటువంటిది తప్రత్యయం తౌదు ప్రత్యయం రెండు కూడా క్రియార్థంలో వస్తాయి. నిజానికి శబ్దం ఏది అది పైన వస్తేనే విశేషంగా అవుతుంది, లేకపోతే మామూలుగా చేస్తే క్రియాపదంగా అవుతుంది. చందమామ సంస్కృతంలో వెళ్ళినప్పుడు దాంట్లో ఏమిటంటే తేలికగా ఉండడానికి కొరకు, అంటే ధాతుల్ని ఎక్కువ ప్రయోగించకుండా తప్రత్యయం తవత ప్రత్యయంతోనే మేము దాదాపుగా కథలన్నీ నడిపిస్తామని ముందు మాటగా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఏదో నాకు తెలియదు, కానీ నేను మొట్టమొదటి ఇష్యూ చూశాను సంస్కృతం చందమామ పత్రిక. చందమామ పత్రికలో ఉన్నటువంటి సంస్కృత చందమామ మొట్టమొదటి ఇష్యూ చూశాను. దాంట్లో రాశారు అనమాట. తప్రత్యయం తవత ప్రత్యయాలతో వాక్యం దాదాపు అట్లా ముగిస్తారు. సరే, ఇప్పుడు ఆరోపితం అంటే ఆరోపించబడినది. ఆరోపించడం అంటే ఆరోపణం అంటే ఎక్కించడం. ఎక్కించబడినట్టు ఎక్కించుకోబడినది అన్నారు. ఎక్కించబడినది అని అర్థం. ఏమిటి ఎక్కైనది? ఏమిటి అంటే దేనిని ఎక్కించుకోబడినది ఏది? ఆరోపితం ఏది అంటే అంకమును అని ఎక్కించుకోబడినది. తృతీయ భక్తి అంకమును అనేది ఏమిటి? ప్రధాన వ్యక్తి పదం రావాలి. ప్రధాన వ్యక్తి పదం ఏమిటి? ఎక్కినది అంటే ఎక్కించుకునబడింది అండి. అక్కడ అంకం అంటే ఎక్కినది అనుకోవాలా? ఎక్కించుకోబడినది, ఎక్కించబడినది. ఎక్కించబడింది. ఆరోపణం అనేటువంటి దానికి తప్రత్యయం ఆరోపితం అయింది. ఆరోపితం ప్రభావం కాబట్టి ఆరోహణం అనేదేమో మామూలుగా, ఆరోపణం అంటేనేమో నిజంతం. నేరారోపణం. ఆరోపణం. ఆరోహణం అంటే ఎక్కడం, ఆరోపణం అంటే ఎక్కించడం. నిందారోపణం అంటారు. నిందారోపణం శైలజ గారు వస్తుంది. ఎందుకంటే ఈ న్యాయపరమైన నిందారోపణ అనే పదం వాడుతుంటారు. ఎక్కించడం అన్నమాట. అంటే లేదు అని బలం ఎక్కించడం. ఆరోహణ స్వయంగా ఎక్కడం. పా అనేటువంటిది దాని మీద వస్తుంది. అట్లా అర్థాలు ఆరోపణం. ఇది ఆరోపితం ఎక్కించబడినది. ఎక్కించబడినటువంటిది ఏమిటది? ఆరోపణ అంటే ఎక్కించబడినటువంటి ప్రధానమంత్రి అనేది కాంచీగుణ స్థానం. కాంచీగుణం అంటే బంగారు మొలతరాడు. కాంచీ గుణం స్థానం అంటే మొలతరాడు పెట్టేటువంటి స్థానం అంటేనేమో నితంబ స్థానం. నితంబ స్థానము ఎక్కించబడినది. దేనిని గురించి అంటే ఇక్కడ ద్వితీయాలో దేనిని అంటే దేని యందు అనే అర్థంలో అంకం అన్నారు. సప్తమ అర్థం ద్వితీయానే. అంకమును అనే అర్థంలో అంకమును అంటే అంకమును అని అర్థం అనమాట. అంకమును ఒడిలో అంటే ఒడి అంటే ఆయన ఒడి మీద ఒడిలో ఎక్కించబడినది. అది ఎట్లాంటిది? కమనీయం. అన్యనారులు కమనీయం అంటే కామానికి ఇచ్చమైంది కమనీయం అని అంటే కోరదగినది.
అది అక్కడ విశేషణం అండి, విభక్తి ద్వితీయ విభక్తి అక్కడది కమనీయం అంటే విశేషం అనన్యనారి కమనీయమైనటువంటి అంకం. విశేషణం అంకం ఏంటి? అది. అంకం ఎటువంటిది అంటే ఆ ఒడి ఎటువంటిది ఆ, అంటే కమనీయం, కోరేటువంటిది. ఎవరు? అన్యనారి. ఇది అన్యనారి కమనీయం నా కవతి, ఇది అనన్యనారి కమనీయం. ఆ, ఇతర స్త్రీలు ఎవరి చేత కూడా కోరతగడానికి యోగ్యమైనది కాదు, కోరలేనటువంటిది. కేవలం అమ్మవారికే ఉండాలి అక్కడ అర్థం. అక్కడ కేవలం అమ్మవారే వాళ్ళ చేత పొందలేనటువంటిది, కోరినా కానీ పొందలేనటువంటిది అర్థం. ఆ, అట్లా అది ఇతర స్త్రీల చేత కూడా పొందలేనటువంటిది అని అర్థం చేసుకోవాలి. కోరడానికి కమని అనేట్టు కాదు అనే అర్థంలో చెప్తుంటారు. అటువంటిది అది ఎవరి యొక్క అంటే ఎవరి చేత ఆరోపితం అంటే గిరిశేన. గిరిసేన గిరిశో మృడ అని శివుడికి రెండు పిల్లలు, గిరీషుడు ఉన్నది, గిరీషుడు ఉన్నది. అవును, రెండు ఆయన కదా, గిరీశుడు గిరీశుడు. ఒకసారి పద్యంలో శివుడి మీద రాస్తే గిరీశాని పదం వాడితే ఎవరో తప్పడారు, మీరు తప్పడారు అంటే గిరీశార దీర్ఘంగా ఉండాలి, ఛందస్సు అవుతుంది, అది ఇది అన్నారు. అష్టోత్తరంలో ఉంటుంది కదండి, గిరిశాయనమా గిరీశాయనమా హ్రస్వం ఉన్నాయి, రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి, గిరిశాయనమా గిరీశాయనమా రెండు ఉన్నాయి అందులో. అవకాశాలు చెప్తాం, గిరీశో మృడ అని. గిరౌ శేతీతి గిరీశ, గిరీశ అది వేరు. ఇది శైతి లేదా గిరోను ఉండేవాడు అర్థంలో కూడా గిరీశ అనే పదం ఉంది అని మల్లినాథుడు కూడా చెప్పాడు పదంలో. కొండయందు ఉండేవాడు గిరిశయ్య అంటే గిరౌ శైతేతి గిరీశ లేదా గిరౌ ఇంకోటి కూడా ఏదో పదం చెప్పాడు, ఒక అర్థం కూడా చెప్పుకోవచ్చు అని. దీంట్లో కాదు, అక్కడ వ్యాఖ్యానం అన్న దాంట్లో డిక్షనరీలో అనమాట ఉంటుంది గిరౌ అనేటువంటి గిరీశ అనే పదానికి. ఇక్కడ గిరి అందు కైలాసం నందు ఉండేటువంటి వాడు, కైలాస అస్య అస్తి ఇది. గిరి అస్య అస్తి ఇది గిరిశ అనేటువంటి అర్థం కూడా అర్థంలో చెప్పుకున్నాడు. సరే, మొత్తానికి ఆయన గిరీశుడు అంటే శివుడి చేత ఎక్కించుకోబడినటువంటిది ఇది మన అదే కాంచీగుణస్థానం. కాంచీగుణస్థానము ఎప్పుడు అంటే తర్వాత అని అర్థం, తర్వాత అంటే ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు వర్ణిస్తున్నాడు, అది తర్వాత అయింది అటువంటిది అంత అని. అంటే అంత స్థానం అటువంటి యొక్క మార్కు అనేటువంటిది, అంటే ఒక ఎవరు పొందలేనటువంటి స్థానాన్ని పొందినటువంటిది ఆ యొక్క స్థానము. అది ఎందుకొరకే అంటున్నాడు, ఎందుకొరకంటే ఏతావత ఈ కారణం చేతనే అది అదే ఆ విధంగా అయింది. ఈ కారణం చేత అంటే ఏ కారణం చేత అంటే అనిందితాయ కాంచీగుణ స్థానం. అది ఎటువంటిది అంటే అనుమేయ శోభి. అనుమేయం అంటే అనుమానం, అనుమానితం యోగ్యం, ఇది అనుమేయం. అనుమానించడానికి, ఊహించడానికి యోగ్యమైనటువంటిది, ఊహించడానికి శోభ అయినటువంటిది, ఊహింపదగేటువంటిది. అటువంటి ఈ కారణం చేత ఊహిస్తున్నాం. ఏమిటి ఊహిస్తున్నాం అంటే గిరీశుడి యొక్క అంకమను ఆరోపితంగా ఈ కారణం చేతనే ఊహించబడుతున్నది. ఈ కారణం చేతనే, ఎందుకంటే ఇది కాంచీగుణ స్థానం అయినటువంటిది. అది ఎందుకంటే అనిందితాయ, ఆమె అనిందితాయ అంటే నిర్దోషురాలు అని చెప్తున్నాడు, లేదా ఒక ప్రశంసనీయమైనటువంటి ఆమె, స్తుతింపదగినటువంటిది. అనింది అంటే నింద లేనటువంటిది, అంటే స్థితించడానికి యోగ్యమైనటువంటి ఒక గొప్ప పవిత్రమైనటువంటి అయినటువంటి ఆమె యొక్క కాంచీగుణ స్థానము. అది కనుక అందుకొరకే కారణం చేతనే అది ఆమెకు ఆ శివుని యొక్క అంకమును ఆరోపించడానికి యోగ్యమైంది, ఇంకెవరు కూడా ఊహింపలేనని అందుకొరకే అనుమానించబడుతున్నది, ఈ కారణం చేత అనుమానించబడుతున్నది అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన కవి. ఈ కారణం చేతనే అని నేను అనుకుంటున్నాను అన్నట్టుగా ఆయన అనుమానం. అనుమీయతే అనిందితాయ. కొత్త అలంకారం చెప్పారు, అనుమానాలంకారం అని కొత్త దీంట్లో అనుమానాలంకారం ఎదురు వెళ్ళలేదు, కానీ వెళ్ళలేదు ఇప్పుడు.
చాలా. ఇది ప్రతిభ్రాంతి సందేహాలంకారాలు కొన్ని మూడు ఉన్నాయి. అవి అవి వేరు. అవి చేర్చబడవు కానీ అవి కూడా ఎట్లాంటివి కొద్దిగా అది వేరు. ఇట్లా ఇది ఆ విధంగా అనుమేయమైనటువంటిది అనే దాంతో అనుమానించబడుతున్నది. అనుమానించడైతే సుందరమైనటువంటిది, శోభాయుక్తమైనటువంటి, సుందరంగా అనుమానించబడేటువంటిది అని కూడా అనుకుంటూ అటువంటి యొక్క ఆమె యొక్క నితంబ స్థానము ఆయన అంకమును ఆరోపించబడ్డది అంటే ఎంత గొప్పనైనటువంటిది అనేటువంటి అటువంటిది కలిగింది ఆమె, పవిత్రమైనటువంటి ఆమె అని, ఆమెకు అటువంటి స్థానం, అంత గొప్పనైనటువంటి పుణ్యమూర్తి ఆమె అనే విధంగా చెప్పడానికి ఏతావతానన్వను మే యశోభి కాంచీ గుణస్థానమనిందితాయ ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. నను అనేటువంటిది నను మన్నే శంకే అని ఉత్ప్రేక్షాలంకారంతో చెప్తుంటారు కదా. అంటే ఇవన్నీ కూడా ఉంటే ఇవి ఊహాత్మకమైనటువంటి. నను అంటే కదా అని, మన్నే తలస్తున్నాను శంకే నను అనేటువంటిది కదా అనే అర్థంలో కొడుతుంటారు. ఈ విధంగా అటువంటిదే కనుకనే కదా, ఆ కారణం చేతనే అని, యథావత ఆ కారణం చేతనే కదా అని చెప్తారు. ఆ కారణం చేతనే కదా అనుమేషోభి అయింది. ఎందుకంటే ఆ అనిదాయ కాంచీగుణ స్థానం ఆ కారణం చేత, ఏ కారణం చేత గొప్పదైనటువంటిది అంటే ఈ కారణం చేత అని. ఏతావతానన్వను మే యశోభి కాంచీగుణస్థానమనిందితాయ ఆరోపితం యద్గిరిశేన పశ్చాదనన్యనారీ కమనీయమంకం. దీంట్లో సంధులు ఏమో ఉన్నాయి. పాటివాళ్ళ వారు చెప్పండి. మీరు చాలా రోజులు సందులు అండి. నేను నిన్న వెళ్ళకపోవడం ఇంకా ఏదో చాలా నేను గురుగారు. అదే ఏతావతానన్వన్మే యశోభిః కాంచీగుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. ఏతావతానన్వన్మే యశోభిః కాంచీగుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. సంతులు గురు గారు మొట్టమొదటి దాంట్లో నన్వనుమేయ శోభి, నన్ను అనుమేయ శోభి, అక్కడిది శోభి ఎడాదిస్తాం అండి. ఇట్లా తర్వాత యద్గిరిసేన జస్వసంగ అండి. యత్ ప్లస్ గిరిసేన, యద్గిరిసేన. ఇంకా తరణ్యనారీ కమనీయం అంకం. పశ్చాత్ అనన్య, అది కూడా జస్వసందేనండి. పశ్చాత్ ప్లస్ అనన్య, అది కూడా జస్వసందే. 3 సందులు ఉన్నాయి గురుగారు. అంతే, లేవు. దీంట్లో ఒక కొత్త రకమైన మనకు అనుమానం అనేటువంటి దీంట్లో దీంట్లో ఉపమానం ఏం లేదు కనుక ఉత్ప్రేక్ష అనడానికి లేదు. ఉత్ప్రేక్ష అలంకారం అంటే మనం ఉపమానం ఉండాలి. అంటే దాదాపుగా ఉపమాలంకారానికి ఉత్ప్రేక్ష దగ్గర పోలిక ఉంటుంది. కానీ ఉపమాలంకారంకి ఏంటంటే అది ప్రత్యక్షమైనటువంటిది ఉంటుంది. అంటే చూడడానికి యోగ్యమైనటువంటి ఉపమానం ఉంటుంది. ఉత్ప్రేక్ష అలంకారం ఊహాత్మకమైనటువంటి ఉపమానం. ఇది ఇక్కడ ఏ ఉపమానం లేదు, కేవలం ప్రశంసాత్మకం కొరకే అనుమానం అనే పదం, అనుమీయతే అనే పదంతో అదే అనుమేషోవి అనే అనుమానిస్తున్నాను అనే విధంగా అనుమతించడానికి అనేటువంటి ఆత్మకంగా నాకు అనుమానంకారంగా వ్యాఖ్యాకారులు చెప్పారు. సాధ్య సాధన నిర్దేశ అనుమానం అన్నారండి. సాధ్య సాధన నిర్దేశ అనుమానం. వివేకుడు
సాధ్య సాధన నిర్దేశ అనుమానం అన్నాడు. అదే సాధన, అదే దీనికి సాధనం కారణాన్ని ఊహించడం, ఒక కారణాన్ని సాధ్యాన్ని కారణాన్ని కార్యకారణాన్ని ఊహించుకోవడం అనేటువంటిది ఉమ్, సాధ్య అంటే ఈ కారణం ఏది అంటే ఏమి శోభిగంధ కొరకు అంటే ఆ కారణాన్ని ఊహిస్తున్నాడు, ఉమ్. కారణాన్ని అనుమానిస్తున్నాడు, ఊహించడం అంటే. ఆ, తర్వాత అనిందితాయా అని వాడాడు. ఇప్పుడు ఏంటంటే ఒక నెగటివ్ అర్థంలో ఉన్నదాన్ని మళ్ళీ ఇంకో నెగటివ్ పెట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసినట్టు ఇప్పుడు అనిందితాయా అన్నప్పుడు ఇది ఇంగ్లీష్ లో ఒక అలంకారంగా చెప్పాడు దాన్ని లిటౌట్స్ అంటారు. లిటౌట్స్ అంటే ఈజ్ నాట్ ఎ లిటిల్ మ్యాన్ అంటే గొప్పవాడని చెప్పడానికి అర్థం రెండు నెగటివ్లు పెడతాడు. నెగటివ్ పెట్టేసరికి దానికి పాజిటివ్ అర్థం గొప్ప అని అర్థం వస్తుంది అనమాట. అటువంటి ప్రయోగం ఇది. అమూల్యం మనకు ఉంది కదా, అమూల్యం, అది అమూల్యం అనే పదం ఆరోగ్యం తెలుగులో ఆరోగ్యం అనేది అది కూడా అంతే. ఆరోగ్యం, ఆరోగ్యం, రోగం, ఆరోగ్యం, దాని తద్భావం ఆరోగ్యం. ఆరోగ్యం అనారోగ్యంగా వచ్చింది. మళ్ళీ ఆరోగ్యం కాదు అనారోగ్యం. అతడు చిన్నవాడు కాడు అంటే పెద్దవాడు చాలా గొప్పవాడు అని అర్థం. అట్లా అతను చిన్నవాడు కాదు, అమ్మో అబ్బా చాలా చాలాకి గలవాడు, చాలా ప్రజ్ఞ గలవాడు అది. దాన్ని ఇంగ్లీష్ లో అలంకారం చేశారు అనమాట. లిటౌట్స్ అంటారు దాన్ని. ఇవి అట్లా అనమాట. అనిందితాయ అంటే అది అక్కడ నిందిత నభవతి అనిందిత నైతత్ పురుష అదే నిందిత. అనుమానితం యోగ్యం అనుమేయం చ తత్ శోభ అనుమేయన శోభ కూడా అనుమేయన శోభ ఇప్పటికే శోభను కలిగి ఉన్నది, కానీ సూర్యుని యొక్క అంకాన్ని అలంకరించడంతో అంకాన్ని చేరడంతో ఇంకా శోభ కలిగింది అని అక్కడ దాన్ని పెంచుతున్నాడు. దాని గొప్పతనాన్ని ఇంకా పెంచుతున్నాడు. అదే శోభ అనుమేయం చ తత్ శోభ అనుమేయ శోభి అని అదే అనుమేయ శోభి అనుమేయం అయినటువంటిది. కాంచి కాంచి అంటే బంగారం. దేశానికి కాంచి స్థానం వంటిది కాబట్టి కాంచి అని పేరు వచ్చింది చెప్తారు. ఏంటండి మన దేశానికి అది కాంచి స్థానం మధ్యస్థానం వంటిది కాబట్టి కాంచి అని పేరు వచ్చిందని చెప్తారు. కాంచి అంటే మధ్య, కాంచి అంటే బంగారం కదా. కాంచి బంగారం అంటే ఇక్కడ కాంచి అది అలంకారం అంటే మొల అండి, నడుము, మొలతాడు అన్నమాట. ఉద్యానం అనే అర్థంలో చెప్పారు. అది ఉద్యానం వంటిది మన భారతదేశానికి అని. అంటే మొలత్రాడుకు కాంచి కూడా అంటే బంగారపు యొక్క కానీ అట్లా అనుకుంటున్నారు. కాంచే పదానికి మొలత్రాడు అని అర్థం ఉండవచ్చేమో మరి చూడాలి. గుణం అనే దానికి త్రాడు, గుణం అంటే త్రాడు, మొలత్రాడు. గుణం అంటే బంగారు మొలత్రాడు కాదా? అదే బంగారు మొలత్రాడు. ఏ త్రాడు అవుతుందో మొత్తం త్రాడు. బంగారు మొదరాడు పట్టురెడ్డి అని కృష్ణుడిని గురిస్తూ బంగారు అంటే బంగారాన్ని కూడా నడుము వరకే ధరించాలి, పాదాలకు ధరించకూడదు. బాగా శ్రీమంతం ఉంది కదా అని చెప్పి ఎట్లా ఉంది కదా అని నేను గజ్జెల్ని కాళ్ళకున్నటువంటి గజ్జెల్లో లేకుంటే మట్టెల్లో బంగారు పెట్టుకుంటా అంటే అది యోగ్యమైనది కాదు. ఎందుకంటే బంగారం లక్ష్మీ స్వరూపం. కనుక అటువంటి లక్ష్మీదేవిని మనం క్షీణంగా కనుక నడుము వరకు అంటే ఉత్తర భాగం వరకే ధరించాలి, అధోభాగం ధరించకూడదు అనేటువంటిది. ఒక రాజులు ఒకరు ధరిస్తుంటారు కదా, రాజులు క్షత్రియులు ఎక్కడ ధరిస్తారమ్మా? వాళ్ళు పాదాలకి బంగారం వేసుకుంటారు. వాళ్ళు వైపు అందరూ వేసుకుంటారు. ఏ ఊరైతేనేంటి రాజులు ధరించే వ్యక్తులు ప్రమాణం కాదు, శాస్త్రం ప్రమాణం. రాజులు ధరించవచ్చు ఉందా? లేదు కదా.
రాజులు ధరించవచ్చు అని అనుమతి ఉందా? లేదు కదా. ఉందండి, రాజులు ధరిస్తారని మటుకు ఉంది, అదే చాలా చోట్ల చదివాం. రాజులు కదా వాళ్ళు పర్వాలేదు అన్నది ఏదో మరి రాజు అప్పుడు మొదట్లో ఏలేవారు కదా వాళ్ళు అందుకేమో. అంటే ధరించడానికి వాళ్ళ అహంకారానికి చిహ్నం. మనకి మా తప్పులేదు నాన్నగారు అంటారు, కూడా మనకి అది మనకి తప్పది. మన వెండి మా పెట్టి నాన్నగారు కూడా నడుము వరకే ధరించాలి బంగారం, కిందికి ధరించకూడదు అనేవారు. అవును. ఆ, అవునవును, అది చెప్పినది కరెక్టే. నేను కూడా విన్నాను అది అది ధరించకూడదు. దీంట్లో కూడా వచ్చింది, మన సెల్లో కూడా వచ్చింది, చూశాను నేను వాట్సాప్లో పెట్టారు. కింద ఆ నడుము కింది భాగంలో అంతా వెండి ఆభరణాలు ధరిస్తారు. ఉమ్. అందుకోసమే కంచి అంటేనే అన్నట్టుగా మీరు వడ్డాడాను. కంచి అంటే మేఖల అని ఇచ్చాడు. మేఖల మేఖల. మేఖల స్త్రీ కట్టి ఆభరణం అని ఇచ్చాడు. ఎందుకంటే కంచి నుంచి నేను ఒక పుస్తకం తీసుకోవచ్చా, దాంట్లో అది ఉన్నదన్నమాట. చరిత్రలో అక్కడ వివరించాడు. వీచీక్షోభనితో శ్రోణి కాంచీ గుణాయ మేఘదూతంలో కూడా ఉంది. అంటే కంచి బహుశా బంగారం చేయబడేది కనుక వచ్చేమో. మొత్తానికి కాంచి అంటే బంగారు వడ్డాణం ప్రాంతమే మేఖల. మేఖల 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 నడుము నడుమున్నట్టు నడుముతున్నాడు ములుతున్నాడు. అటువంటి స్థానం మేఖలా స్థానం. ఏంటి వినబడదు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంటుంది. మొత్తం చీకటి అయింది, కరెంటు పోయిందండి. ఇయర్ ఫోన్ ఏదండి ఫ్రెండ్? తర్వాత గిరీష్ అని చెప్పన్నాం. గిరీష నారీ కమనీయం, ఇది కూడా చెప్పాం కదా. కామ్యత ఇది కమనీయం, ఊరదగేటువంటిది కమనీయం. సుందరమైన జనరల్ మనం వాడతాం కదా కమనీయం పదానికి. కామ్యత కమనీయం. ఎవరి చేత అంటే నారీభి, నారీభి కమనీయం, నారీ కమనీయం. అన్యాశ్చతే అన్యలైనటువంటి స్త్రీలు, అన్యాశ్చతే నార్య, అన్యనార్య, అన్యనారీభి కమనీయం, అన్యనారీ కమనీయం. ఇక్కడ అర్థంలో తప్పు పడ్డట్టున్నా సార్. ఇతర స్త్రీల చేత అని ఉండాలేమో. ఇతర స్త్రీల చేత కొరుట కానీ స్త్రీల చేత నారీభిహి అన్నారు కాబట్టి స్త్రీలకు, స్త్రీల యొక్క స్త్రీలకు అని వచ్చారు. కమనీయం అనేది ఒక పదం ఉన్నప్పుడు స్త్రీణాం కమనీయం కూడా అనొచ్చు. అన్య స్త్రీణాం కమనీయం, స్త్రీలకు కమనీయమైనటువంటిది. కమనీయం అనేది ఒక నౌనుగా అయినప్పుడు వారికి అని అర్థం. చేత కూడా కోరబడిన క్రియాపదంగా వస్తే అప్పుడు తృతీయ చెప్పుకోవాల్సి వస్తుంది. నారీణాం కమనీయం, స్త్రీల యొక్క స్త్రీలకు నారీణాం కమనీయం. దీంట్లో ఏం చెప్పారు ఇక్కడ మనకు అంటే అదే ఈయన కూడా మన ఎవరు వ్యాఖ్యకారు మన మల్లినాథ్ సూరి కూడా నారీణాం అని చెప్పాడు. అన్యాసాం నారీణాం, అన్యాసాం నారీణాం కమనీయ, అన్యనారీ కమనీయ, అన్యనారీ కమనీయ నభవతి, కామయితుం శక్య నభవతి కామనీయం. అది కామయితుం శక్య కమనీయం. కమనీయం అంటే కామయితుం శక్య కమనీయ. అన్యాసాం నారీణాం అన్యాశ్చతే నార్య అన్యనారీ అన్యాశ్చతే నార్య అన్యనార్య అని ముందు చెప్పి అన్యనారీణాం కమనీయ, అన్యనారీ కమనీయ, అన్యనారులకు కమనీయమైనటువంటిది. అది కానటువంటిది మళ్ళీ ఒకటి. అంటే ఇక్కడ నా దేనికి అంటే కమనీయానికి, స్త్రీలకు వ్యతిరేకం కాదు కనుక మొత్తం అన్యనాయ కమనీయ స్త్రీ చెప్పాక అప్పుడు నా కాదు ఏది అంటే కమనీయం కాదు.
కనుక అన్యనారీణం అన్యనారీ కమని నభతితి అనన్యనారీ కమని అని చెప్పి అట్లా తర్వాత ఇదే అంకం మరి శ్లోకంలో సమాసాలు ఒక్కసారి ఇంకేమైనా ఉందా దీంట్లో విశేషమైన అంశాలు ఏమైనా ఏం లేవు. పాటి పడేవారు మళ్ళీ మనం వ్యాకరణ ఎప్పుడు మొదలు పెడదాం చెప్పము. లేదా అడుగుదాం అనుకున్నా గురుగారు, మీరు ఎప్పుడంటే అప్పుడు. శ్రీదేవి గారు ఏదో అంటున్నారు, మ్యూట్లో పెట్టుకొని అంటున్నారు. ఏమన్నారు సుధా గారు? ఏదో అంటున్నారు, మ్యూట్లో పెట్టుకొని అంటున్నారు. వీటిలో పెట్టినారా? మళ్ళీ మండే నుంచి గురుగారు మనం వ్యాకరణం నెక్స్ట్ మండే నుంచి పెట్టుకుందాం అండి. 2 రోజులు కొంచెం నేను టైంకి రాగలనో లేదో కూడా తెలియదు, నేను మిస్ అయిపోతాను. పడవాళ్ళు మళ్ళీ ఒకసారి మనం చరవణం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో సడన్గా మళ్ళీ మొదలు పెడితే చాలా అవుతుంది. ఒకసారి అవి ఒకసారి వెనకంచి హల్సంతి చేద్దామండి. హల్సంతి నేను ఆ పుస్తకం తెచ్చుకోలేదు. కొన్ని చేసాం, మనం కొంతవరకు చేసాము. మళ్ళా మొదలు పెడతాం హల్సంది. మళ్ళీ మొదలు పెట్టాల్సింది. ఏది ఎన్నిసార్లు అయినా మళ్ళీ దాని మీద దృష్టి ఉండదు. నేను ఆ నోట్స్ తెచ్చుకోలేదండి, నేను ఆసక్తిరాలు చెప్పడానికి. మీరు వినండి, మళ్ళీ రాసుకోండి. ఇక్కడ అది రైట్. రాసుకోండి. హల్సంతి నుంచి మొదలు పెట్టుకుందాం గురుగారు. అయితే మీరు రాసుకున్నదల్లా మీరు గూగుల్లో దాంట్లో పెట్టుకోండి. మీరు ఎక్కడికి పోయినా మీ ఇవ్వడం ఉంటుంది. అట్లా ఇప్పుడు మీ పెన్నుల కాగితాల కంటే ఒకవేళ పెన్ను కాగితం వాడినప్పటికీ కూడా దాన్ని అంతా కూడా మనకు గూగుల్ డ్రైవ్ పెట్టుకుంటాను. గూగుల్ డ్రైవ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే నాకు ఏ డివైస్ ముఖ్యం కాదు. అంటే నేను వాడుకుంటే ఒకసారి నేను దీంట్లో వాడుకుంటాను, ఫోన్లో వాడుకుంటాను, లేదా ట్యాబ్లో వాడుకుంటాను, లేదా ల్యాప్టాప్లో వాడుకుంటాను. ఎటైనా దాంట్లో ఉంటుంది అనమాట. ఏది ఓపెన్ చేసినా మనకు దాన్ని యూజ్ చేసుకునేటట్లా ఉంటుంది. ఎక్కడ పోయినా ఉంటుంది. మనం వీలైతే ఇది శ్లోకం ఒక అరగంటకి కంప్లీట్ చేసుకుని ఒక అరగంట మనం వ్యాకరణానికి పెట్టుకుందాం గురుగారు. అలా వీలు చేసుకుందామా? ఓకే. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం తీసుకోవడానికి వరకు అని తీసుకుంటున్నాం. నేను వంద ప్రయత్నం చేస్తాను. చేస్తే గంట కథ చేయడానికి తెలుసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మీరు మనం అది మళ్ళీ దాని నుంచి తీసుకుందాం. హల్సంతి దగ్గర నుంచి చెప్పుకుందాం అండి. హల్సంతి దగ్గర చెప్పుకొని ఏమైనా అనుమానాలు ఉంటే కూడా ఒక్కసారి వీళ్ళందరూ క్లారిటీ ప్లే చేసుకుని పోదాం. అట్లానే దానికి ఏం చేయాలంటే ఒక్కొక్క సంధి పేరుతోని మనం టైటిల్, ఇప్పుడు నేను దాదాపు ప్రతి దానికి టైటిల్ ఇచ్చుకుంటూ వచ్చాను. అవునండి. ఈ టైటిల్కి సంబంధించి ఒక గ్రూప్గా తయారు చేసుకొని దాని మీద చర్చ అనమాట. దాని మీదనే అది అంటే ఎట్లా ఎక్స్టెన్షన్, ఏం జనరల్ నియమాలు ఏమిటి, విశేష నియమాలు ఏమిటి, ఒక్కొక్క సూత్రం ఏం చెప్తుంది దానికంటూ మనం ఒక్కొక్క. మీరు అనేది సపోజ్ పూర్వరూప సంధి ఉంది అనుకోండి, ఆ పూర్వరూప సంధికి సంబంధించి ఒక చోట, అంతేగా మీరు అనేది గురుగారు? అంతేనండి. అంతే. అంటే పూర్వరూప సంధికి దానికి అపవాదులు దాంతో పాటు వచ్చేవి అన్ని ఒక గ్రూపు అన్నమాట. దాని మీద మనం ఒక రోజు 2 రోజులు 3 వాళ్ళు అంటే అందరికి ఒకే అర్థమవుతుంటే ముందుకు పోవచ్చు. అంటే అప్పుడు మనకు ఒక విషయం గుర్తుంటుంది. లేకుంటే ఏదో చెప్పుకుంటూ సముద్రంలో కాక ఈ ఏరియా అని ఒక లిమిట్ వస్తుంటే అప్పుడు ఈ విషయంలో ఇది ఉంది అనే అర్థంలో వస్తుంది. అంటే ఒక విషయం మీద ఇప్పుడు సంధి. అవునండి. మనం హల్సంలోకి వచ్చాం అనుకోండి. హల్సంలో చెప్పుకుంటే మొట్టమొదటి మనం 2 చెప్పుకున్నాం. ఒకటి శుద్ధసంధి, ఒకటి దానికి అపవాదం ఒకటి చెప్పుకున్నాం. తర్వాత అంతే. అలాగే ఇంకోటి దాని పక్కన శుద్ధసంధి ఒకటి, శృణాష్టు ఒకటి, దానికి మళ్ళీ అపవాదం చెప్పుకున్నాం. శుద్ధసంధి 2 ఒకదానికి అపవాదం సూత్రము, దానికి అపవాదం, మళ్ళీ ఇంకో సంధి, దానికి అపవాదం, అలా చెప్పుకున్నాం. 104 అలా జరిగినాయి. అలా తర్వాత మనం పూర్వరూప సంధులు, పరరూప సంధులు చెప్పుకున్నాం కొన్ని. అప్పుడు ఒక గ్రూప్ గా ఉన్నాయి. అంటే కొన్ని అపవాదాలన్నీ కలిపి ఒక దాంట్లో వచ్చాయి. కిందసారి మనం ఒక లిస్ట్ కూడా రాసుకోవచ్చు. ఎన్ని సంధులు ఉన్నాయి, స్తుత్వ సంధి, ఇంకా లత్వ సంధి, ఎన్ని అట్లాంటివన్నీ కూడా ఒక లిస్ట్ లాగా అనుకుంటూ గుర్తుంటే పలానా గుర్తుపెట్టుకున్నట్టుగా. నేను అలా రాసి రేపు లిస్ట్ ఒకటి పోస్ట్ చేస్తాను గురుగారు. మన హల్సన్ దగ్గర నుంచి రాసి ఒకటి పోస్ట్ చేస్తాను. మీరు అందులో తప్పులు ఏమంటే ఇది గ్రూప్ కాదండి వేరే గ్రూప్ అని చెప్పండి, నేను మారుస్తాను, కరెక్ట్ చేస్తాను. అప్పుడు ఆ గ్రూప్ మనం చర్చించవచ్చండి గురుగారు. అలా చేయనండి. ఇంతవరకు మీరు చెప్పినవి
గ్రూప్ వైజ్ చేస్తాను, చేసి ఒక చిన్న లిస్ట్ పెడతాను, గ్రూప్ లో పెడతాను, పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసి మీరు ఒకసారి జస్ట్ గివ్ ఏ గ్లాన్స్ ఒకసారి జస్ట్ చూడండి. పేర్లు ఇప్పుడు పేర్లే శృతో ఆ సంధి పేర్లేనండి, సూత్రాల సందులు కాదు, పేర్లే అంతే. మనం పేర్ల వరకే ఈ గ్రూప్ లో ఇవి వచ్చినాయి అంతే. వీటిని పక్కనేమో అపవాదం అయితే అపవాదం రాస్తాను. రాస్తే అది ఆ గ్రూప్ మనం ఒకసారి తెచ్చుకుంటాం, అయిపోతే అక్కడ ఆ గ్రూప్ అన్న అయిపోతాయి. అలా నెక్స్ట్ గ్రూప్ వెళ్దాం, అలా చేయొచ్చాను. ఇప్పుడు మనం ఎంతమందిలో చేసి ఇప్పుడు మన 10 మంది అవుతుంది ఇంట్లో ఎంతమందికి అర్థమైతే ఎంతమందికి అర్థం కావడం లేదో కూడా మనకేం చెప్పడం లేదు, ఎందుకంటే వాడేం చెప్పడం లేదు, అర్థం అవుతే అర్థం కావడం లేదు. మన వారు గంటల వారు నాకేం అర్థం అవుతాం వెళ్ళిపోయారు వారు. మనం చెప్పిందంత నిష్ప్రయోజనం అయిపోయింది నాకు అనిపిస్తే. అర్థం కానటువంటి చెప్పి కూడా వేస్ట్. ఇన్ని రోజులు మాకు టైం కన్నా వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా అర్థమయ్యేలాగా చెప్పింది ఏదో నేను మొదటి నుంచి ఒకటే మాట్లాడుకున్నానండి, చెప్పింది కొంచెమైనా అర్థమయ్యేటట్టు కావాలి. వాటిగా రకరకాల స్పీడ్లో చెప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం కనుక ఈ చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఎక్కడ అర్థం కావడం లేదు దాని మీద మళ్ళీ ఒక్కసారి మనం అడిగితే మళ్ళీ మనం చర్చించుకోలేదు, అర్థం అవ్వట్లేదు అని చెప్పవచ్చు. హాయిగా చెప్తే మంచిగా దాని మీద మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం, చెప్పడం కాదు అది. చదువుతే అయ్యే వరకు వెంబడి పడాలి, మనం వెంబడి పడాలి, తర్వాత అదే వెంబడి పడుతుంది. వెంబడి మొదలైతే మనం బాగా వెంబడి పడితేనే వ్యాకరణం లెక్కలు లాంటిది. అంతే అంతే. లెక్కలు అర్థం కాకపోతే బోరే కొడుతుంది, అర్థమైతే దానంతా ఇష్టం అనేది ఇంకేది ఉండదు, దాని ఇట్లా ఉంటుంది అది కూడా అంతే. అర్థమవుతున్న కొద్ది మొదలు అనిపిస్తుంది. నేను జనరల్గా అంటే పెద్ద వ్యాకరణం మీద బాగా పరిశోధన చేసామని కాకపోయినా చదువుకునే టైంలో మామూలు చదువుకున్నా ఎక్కువ నాకు వ్యాకరణ పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి పడ్డది నాకు. చాలామంది ఏమనుకుంటున్నారు వ్యాకరణ పండితుడు అనుకుంటున్నారు. ఏదన్నా విషయం వస్తే మీరు వ్యాకరణ పండితులుగా మీరు చెప్తున్నారంటే నేను వ్యాకరణ పండితుడు కాదు నిజానికి, నేను చదువుకునే సాహిత్యం. అందరూ శ్లోకాలు పద్య పాఠం చెప్పేటప్పుడు కూడా ఒక పేపర్ మాత్రమే నేను చెప్పాను, కానీ దాని మొత్తానికి ఏదో రకంగా అంటే ఒక పదం వస్తుందంటే ఈ పదం ఎందుకో నాకు దాని మీద దృష్టి వస్తుంది, మళ్ళీ ఒకసారి చూడడం కానీ అది కానీ వస్తుంది. అది ఇప్పుడు నాకు ఎందుకో నిన్న అభిషేకం అనే పదం షకారం ఎందుకు వచ్చింది, అది సించనం సేచనం పదం కదా, అభి ప్లస్ సేచనం అభిషేకం అయింది. అంటే చూస్తే ఏదో సూత్రంలో షత్వం వస్తుంది అని దాంట్లో డిక్షనరీలో కనబడి సకారానికి షత్వం అంటే సడన్గా ఏమిటి ఎందుకు వస్తుంది అదేదో దృష్టితోనే అట్లా ఇక పాఠం చెప్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు కూడా అవును కదా దాని మీద మళ్ళీ నాకు కూడా ఒకసారి చర్చ వస్తుంది. ఊరికి ఒక్కోసారి వింటాము, దాని మీద దృష్టి పడదు, ప్రశ్న వేస్తే వస్తుంది దాని మీద చర్చ, ఈ ప్రశ్న వేయంగా నాకు కరెక్టే కదా, సరే చూద్దాం దాని గురించి ఏమిటి అనేది. ఇట్లా ఎక్కడైనా నాకు రాలేదు అన్నా నేను మొహం ఆడబడను, నాకు రాలేదు నాకు తెలియదు అని చెప్తాను. ఊరికే వచ్చి అనవసరంగా నేను ఏదో తప్పుడుగా వ్యాఖ్యానం చేసి మీకు ఏదో భ్రమింపజేయడం కాదు, వస్తే వచ్చి చెప్తాను, కాకుండా రాలేదు చెప్తాను, రాలేదు నాకు అర్థం కాదు తర్వాత చూసి చెప్తాను అని చెప్తాను అంతే. అది కనుక చూడండి, మీకు కూడా అర్థం కాకపోతే ఏంటి అనేది, ఒకవేళ అది కూడా నాకు కూడా లేకపోతే చూసేదా మళ్ళీ చెప్పుకుందాం అనుకోవడం. దాన్ని ఒకసారి మనం అందరం చదువుదాం ఒక్కసారి, మళ్ళీ వాళ్ళ ముందు ఆకుండా గారు చదువుతారు, తర్వాత ఒక్కొక్కరు ఇద్దరు 2 సార్లు చదవండి. ఈ గురువు గారి సందులో నోట్స్ పెడతారా రోజుకిట ఏ సంధి ఆ సంధికి? నోట్స్ ఏమిటి కౌముదిగా లేకుండా శ్లోకాలనా? రోజు సందర్భం నేర్చుకుందాం అంటున్నారు కదా, అందరూ మరి నోట్స్ పెడతారా ప్రాక్టీస్ గా? మా దగ్గర ఏం లేదు కదా నోట్స్. పెట్టాం కదా, ఇంత క్రితం పెట్టినంది కూడా కౌముది సంబంధించి దాంట్లోనే ఒక గ్రూప్ ఇది ఏం చెప్తా ఈ సూత్రం చిత్రం వరకు ఒకటి అని మనకు చెప్పినటువంటి అన్నీ కూడా అవన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. పాఠాలన్నీ కూడా అవి చేస్తే అవుతుంది అంటే దాంట్లో మనం సందులు వాటితోనే చెప్పేది, వేరే కొత్తగా మనం వేరే పాఠం చెప్పడం లేదు కదా. సందులు సిద్ధాంతకమది పాఠాలు డైలీ వైజ్ రాసుకునేటట్టు ఎలా పెడతారని అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం వింటుంటే మనకు ఈ సూత్రం ఇవాళ అంటే గ్రూప్ వైజ్గా వస్తుంది. ముందు శృత్వ సంధి అంటే దానికి సంబంధించి కొన్ని సూత్రాలు వస్తాయి, శృత్వ సంధి కొన్ని సూత్రాలు వస్తాయి. అట్లా ఆ సంధి పైన నేను కూడా టైటిల్ పైన పెట్టుకుంటూ వస్తున్నారు. నిజానికి మాకు వ్యాకరణల పైన అన్నిటికీ టైటిల్స్ నేను చూసేంత వరకు కనబడకపోయినా కూడా మనం తెలవడానికి ముందే టైటిల్ వేస్తాను, శృత్వ సంధి ఇది, శృత్వ సంధి ఇది అనేది చెప్పుకుంటూ వస్తున్నాను. అనవసరంది ఏదో రకంగా కొంత అంటే నాకు తెలిసినంత కొంత ఇంకొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను నోట్స్ ఇవ్వడంలో కూడా.
ఇంకొంచెం అంటే ఒకవేళ ఇది పుస్తకం ప్రింట్ అయితే ఇంకొంచెం అందరికి కూడా బాగా యూజ్ అయ్యేలాగా ఉంటుందని దానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక వెనకంచి కూడా మళ్ళీ నేను అసందేహంగా సంజ్ఞాసందేహం నుంచి కూడా మనం కొంచెం విశేషం మళ్ళీ ఒకసారి సో వాటిని కూడా మార్చి తయారు చేసి ప్రయత్నం చేస్తాను. చేస్తే వీలైతే పుస్తకం ప్రింట్ అయితే అంటే గురువు లేకపోయినా నేర్చుకోగలిగేలాగా ప్రయత్నం అది అర్థం చేసుకోవడం ప్రయత్నం చూస్తున్నాం అట్లా అది ఎట్లా ఉంటుంది చూడండి మీరు అది చదవండి శైలజ గారు 2 సార్లు శ్లోకాన్ని. ఏతావతా నన్మన్మేయసోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ క్రమానుమంకం ఏతావన్మన్మేయసోభి ఏతావతానన్మన్మేయసోభి కాంచీ గుణస్థాన మనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ క్రమానుమంకం కమనీయం అనన్యనారీ కమనీయమంకం. పాడువాడు చదవండి. ఏతావతానన్మనుమేయశోభి కాంచీ గుణస్థాన మనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. ఏతావతానన్మనుమేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. రాజయ్య గారు. ఏతావతా నన్మనుమేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. ఏతావతా నన్మనుమేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. పథకం వారు. నమస్కారాలయ్య. ఏతావతా అనుమేయశోభి కాంచీ గుణస్థాన మనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాద్ అనన్యనారీ కమనీయమంకం. ఏతావతా అనుమేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. శ్రీదేవి గారు. ఏతావతానన్మన్మేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. ఏతావతానన్మన్మేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. భద్రే గారు. ఏతావతానన్మన్మేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాదనన్యనారీ కమనీయమంకం. ఏతావతానన్మన్మేయశోభి కాంచీ గుణస్థానమనిందితాయాః ఆరోపితం యద్గిరిసేన పశ్చాదనన్యనారీ కమనీయమంకం. చదువుకోండి వారు. కట్ అవుతా వాయిస్ కట్ అయిపోతుందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ అంటే వాయిస్ బ్రేక్ ఎందుకు అవుతుంది? మీరు అది ముందు బాగానే వచ్చింది.
మీ అంటే మీకు ఆ దీపం లాంటిది ఏదన్నా ఇబ్బంది పెడుతుందా అట్లా కావచ్చు కదా. నేను అర్థం అవ్వలేదు. నాగేశ్వర శర్మ చదువుతారు. మహోదయ ఏతావతానన్వనుమేయ శోభి కాంచీగుణస్థానమనిందితాయాः ఆరోపితం యద్గిరిశేన పశ్చాదనన్యనారి కమనీయమంగం. స్థా వత్తాలి. స్థానం ఆరో అనిందితాయ అస్థాన ఏతావతానన్వనుమేయ శోభి కాంచీగుణస్థానమనిందితాయాः ఆరోపితం యద్గిరిశేన పశ్చాదనన్యనారి కమనీయమంగం. ఒక చిన్న సందేహం కలిగింది ఇక్కడ. కాంచి అంటే కాకు సున్నా పెట్టి ఇనికి చావత్తు గుడి దీర్ఘం పెట్టారు. రెండు అవసరమా ఇక్కడ? ఏదైనా ఒకటి ఉందా? దాన్ని డౌట్ వచ్చింది. సున్నా అక్కర్లేదు, ఏదో ఒకటి టైపులతో మిస్టేక్ కావచ్చు. ప్రింట్లో ఒక్కోసారి సంస్కృతంలో సున్నా లేదు, తెలుగులో రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. అంతే, పొరపాటు రావచ్చు, విషయం కాదు. మహాప్రాణాలు వాడకపోతే ఒక్కొక్కసారి అల్ప ప్రాణాలు మహాప్రాణ తేడా వస్తుంది. ఇవాళ ఏదో టీవీలో ఒక కార్యక్రమంలో భామలు అనే బదులు బామ్మలు అనుకోండి, అర్థం మారిపోయింది. అక్కడ భామలు అది బామ్మలు వచ్చేది. అది బామ్మ ఇది కనుక మనము ఇది కూడా చెప్పాం. స్తంభము అంటేనేమో నరసింహస్వామి పుట్టింది స్తంభం నుంచి, మహాప్రాణం. స్తంభం అంటేనేమో ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం, ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం కూడా స్తంభ అనే కాదు అది. స్తంభం అంటే గరిక, గరికపోచారు అనమాట. చంద్రుడి మహాప్రాణం అది పెద్ద పిల్లరి అర్థమై చిన్న అది అర్థం వస్తుంది. అట్లానే ఫలము ఫలము అంటే వేరు. పలహారం బాదు పలహారం అనుకోండి. ఇవాళ ఏకాదశి ఒక్కోడే ఏకాది పలహారం తిన్నామండి, ఇంకా అర్థం ఇంకా కదా. అట్లా చెప్పగలిగితేనే యాంకర్ అవుతారండి. యాంకర్ కి మొదటి పరీక్ష అదే. ఆ పదాన్ని ఎన్ని రకాలుగా చెప్పగలిగితే అన్ని రకాలుగా చెప్పగలగాలి, అప్పుడే వాళ్ళు యాంకర్లు అవుతారు. లేకపోతే ఎక్కడో తెలుగు పండిట్లు అవుతారు. ఓసారి నన్ను అడిగారు బాధ కరెక్టా బాధ కరెక్టా అని. బాధ అనేటువంటి సరి అయింది మన భాష, సరి అయిన భాష. బాధ టీవీ భాష అని చెప్తారు. మాకు ఈ చిన్న చిన్న కథలు ఉంటాయి మరి సంస్కృతంలో వాళ్ళ గురించి. అంటే పండితులకు మధ్యలో వచ్చాడు, వాళ్ళు ఏదో బాగా మాట్లాడుతుంటే కొంచెం తలకెడుతున్నాడు. కిం అహం బాధామి అన్నాడు. అంటే బాధ కిం బాధ అంటే నహి బాధ తవ బాధ ఏవ మం బాధతి అన్నాడు. ఈ బాధ అన్నప్పుడే అది బాధిస్తుంది. అది బాధ అదే బోధ అంటే కదా కష్టం. బోధ ఇందులో ఈ నను అనేటటువంటి అవ్యయాన్ని అవును వాడినటువంటి తీరు, అంటే అది ఏ ఏ సందర్భాల్లో వాడతారు అనేది చాలా 12 కారణాలు ఇక్కడ ఇచ్చాడు పుస్తకంలో. అంటే ఈ 12 సందర్భాలలో ఈ నను అనేటటువంటి అవ్యయాన్ని వాడతాము అని చెప్తున్నాడు. అంటే ఎందుకు దీని ఇంత ప్రత్యేకత ఏమిటి, ఇదొకటి. తర్వాత ఈ శోభి అనేటటువంటి దానికి కూడా మల్లినాథ సూరి ఈ శోభి అనేటటువంటిది సరైనటువంటి అర్థంలో రాలేదు కాబట్టి దానికి త్వప్రత్యయం తీసుకుంటేనే సరైనటువంటి అర్థం శోభతే
इति शोभि आवश्यके णिनि ततः त्वप्रत्ययः अनुमेयं शोभित्वं शोभा यस्य तత్ అనుమేయ శోభి అని వివరణ ఇవ్వడం జరిగింది. ఏది మల్లినాథ సూరి. శోభత్వం శోభి అనే పదానికి శోభత్వం శోభ ఎస్ది తను అన్వయ శోభి అనే అర్థం విప్పతి కాదు అని చెప్పలే, తప్పు అని చెప్పలే కానీ అంటే అదే అంటే అట్లా తీసుకుంటేనే అర్థం వస్తుందని. తతస్థో ఎలా ఇచ్చాయంటే ది రీడింగ్ అనుమేయ శోభి కెనాట్ ప్రాపర్లీ బి ఎక్స్ప్లెయిన్డ్. అది సరిగ్గా అర్థం కాదు, ఎందుకు సామాన్యంగా అర్థమయ్యేది కాదు. ఎందుకు అంటే మల్లినాథ సూరి ట్రైస్ సంహౌ టు జస్టిఫై దట్ ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ త్య ప్రత్యయస్తు గతార్థత్వాత్ నా ప్రయుక్త ఆఫ్ వామన. వామాడు అన్నాడు ఇది మల్లినాథ వ్యాఖ్యానాగర ఉంది. త్వప్రత్యయస్తు గతత్వార్థాత్ న ప్రత్యుక్త ఇత్యాహ వామన అని వామనుడు చెప్పిన దాన్ని వామనుడు చెప్పిన కొటేషన్ ఇచ్చాడు, ఇట్లా అంటున్నాడు ఆయన అని చెప్పాడు అంతే. మల్లినాథ ఆ రకంగా చెప్పాడు అని అదొకటి మాకు కొటేషన్. ప్రత్యస్తు గతత్వాదు న ప్రత్యుక్త అని ప్రతి అనే పదం వాడకుండా దాన్ని వాడాడు అని అర్థం లేదో చెప్పాడు. అర్థం కదా అనుమేయ శోభి అనే చోట అట్లా నను అనేది అనేక అర్థాలు వాడుతుంటామని చెప్పారు. అనేక అర్థాలు అనేటువంటిది శోభతే ఇది తత్శీలం అనేటటువంటి ఒకటి. తర్వాత ఈ నను అనేటటువంటిది మాత్రం రకాల అర్థాలలో ఈ అవ్యయాన్ని ఎలా వాడుకోవాలని చెప్పి అనుమేయ శోభి అని అమర్షే వర్షించడం నన్ను అడుగుతున్నాను కదా అని దీంట్లో నేనేంటంటే అదే ప్రశ్న అనుజ్ఞ అనుమానం ఆమంత్రణం అనేటువంటి వాటిల్లో నన్ను అనేటువంటి ప్రశ్నించడం. అది ప్రశ్నించడానికి నేను అడుగుతున్నాను అనేటువంటి క్వశ్చన్లో ప్రశ్నకు నన్ను అనేటువంటి తీసుకుంటారు. ఉదాహరణ అంటే కదా అనే అర్థంలోనూ కూడా అట్లానే అనుజ్ఞ తీసుకోవడంలో కూడా నన్ను అనే ప్రయోగం తీసుకోవచ్చు అనేటువంటిది. ఆమంత్రణ పిలుపులో నన్మహం పృచ్ఛామి నేను ఈ విధంగా అడుగుతున్నాను అని ఇట్లా అదే అవధారణ ప్రశ్నించడం మీరు ఈ విధంగా అనే కదా అని అంటే ఇప్పుడు అపి పదం కూడా ఉంది. అపి అనే ఇప్పుడు ఇంగ్లీష్లో ఈజ్ పదం వాడతారు. ఈజ్ ఇట్ దేర్, ఈజ్ పైన వాడితే క్వశ్చన్ అవుతుంది. అట్లా అపి పదం కూడా అపి సహ తత్ర అస్తి అట్లా అక్కడ ఉన్నాడా అని అర్థం అభిపదం. అట్లా నన్ను కూడా అట్లానే ప్రశ్నించడం పైన వేస్తే దీంట్లో ఇచ్చాడేమో, దీంట్లో ఏమైనా ఇచ్చాడా? దీంట్లో ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చాడండి. నన్ను అనే దాని గురించి మాత్రం అన్ని కావ్య ప్రయోగాలు ప్రమాణాలు ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే అదే పరమత ఆక్షేపణం. పరమతాక్షేపణం అంటే ఈ శాస్త్రాలలో ప్రశ్నించడం అంటే మనం ఒక సిద్ధాంతం చెప్పిన తర్వాత నేను అడుగుతున్నా నన్నుతో స్టార్ట్ చేశారు. అది ఇతర మతాన్ని ఆక్షేపించే విషయంలో కూడా అంటే సిద్ధాంతాన్ని ఆక్షేపించి పరమతం వాళ్ళ చేపుడు ప్రారంభం చేస్తారు. అట్లా అనుజ్ఞ తీసుకోవడం, నన్ను సందేశేది ఈ విధంగా అడుగుతున్నాను అనుజ్ఞ తీసుకోవడం కానీ పృష్ఠవచనం అకార్షీకరణ దేవత కరోమి హోహో అని అంటే అడిగేవాడి తను మళ్ళీ జవాబు చెప్పడం. ఆయన నువ్వు అంటున్నావు కదా ప్రతివచనం ప్రసాద్ నన్ను గచ్చేసి అన్నప్పుడు నన్ను అంటే వెళుతున్నావు కదా, ఇప్పుడు కూడా అంటే వెళుతున్నావు కదా అంటే క్వశ్చనే అది. వెళుతున్నావు కదా నన్ను గచ్చేసి ప్రశ్నార్థకంలో అట్లా నీత్యర్థంలోను ఆపదాలను విరోధ కదా అన్నట్టు
పదాని అర్థంలో దాదాపుగా 500 రకాలు వేసుకుంటారు. సందేహం సార్ నాకు ఇక్కడ కూడా అట్లాగే ఉంది. నన్ను ఏం కాదా ఇది ప్రత్యేకంగా నను అనేటువంటి అవ్యయం. ఈ నిపాతం కింద చాద చాదవ సత్వే నిపాత వేరు, నిపా సంజ్ఞ ఉంది దానికి. చాదవ సత్వే నిపాతంలో వస్తుంది. అర్థం చాదవ సత్వే అంటే ఏమిటంటే చా మొదలైనటువంటివన్నీ కూడా నిపాతలు. చా మొదలైన అవ్యయాలు. ఆ అవ్యయాలకు నిపాత అనే పేరు. నిపాత ఆ నిపాత వేరు. అంటే ఇది మొత్తం ఒక పదం వల్ల ఇంకోటి రావడాన్ని వేరు. నిపాత అనేటువంటి 2 రకాల పదాలు. నిపాత అనేటువంటిది ఒక దాని వల్ల ఇంకోటి తీసుకోవడం అనేటువంటి నిపాత అంటే వేరు, అది కాదు. ఇక్కడ నిపాత అని దానికి పేరు. చాదవ సత్యవే అంటే చ ఆదులు, చ అనేటువంటి అవ్యయంతో ఉన్నటువంటి లిస్టు ఉన్నది. ఆ లిస్టు మనకు దాంట్లో మనకు పాణిని అష్టాధ్యాయ సూత్రంలో కింద లిస్ట్ ఇస్తారు. అప్పుడు చదువుతున్నాం మనం. ఇప్పుడు ఆ సూత్రం చెప్తున్నాడు. అదే దాంట్లో మొదలైన అంటే జనరల్ గణానికి మొదటిది ఏమంటే అది పేరుతో పెడతారు. అంతే ప్రాదులు, ప్రా ప్లస్ ఆదులు, ప్రాదులు అనేటువంటి ప్రాదులు, చాదులు ఇవన్నీ కూడా నిపాతలు అన్నాడు. నిపాత ఏకా జనాంగ్, నిపాత ఒక్క వచ్చినటువంటి నిపాతకు అనంగైన దానికి అని చెప్పి అక్కడ ఇప్పుడు నిపాత ఏకా జనాంగ్ అట్లా అవి వాటికి పేరు అంతే. నిపాత అని పేరు, కానీ నన్ను అంటే అవ్యయం. అదే ఇంకో పేరు నిపాత, ఇంకో పేరు వేసుకో, 2 పేర్లు విషయం కాదు. నిపాతాలు అని ఇచ్చాడు. అదే అవ్యాలే నిపాతలు. మరో పేరు నిపాతలు. ప్రత్యేక అర్థం కాకుండా అర్థానికి బలం ఇవ్వడం. అవ్యాలకే మరొక పేరు నిపాత, అంతే లేదు. ఇప్పుడు ఈ ఏతావత అనేది మనం వాడుకోవచ్చు. తెలుగులో మనం డైరెక్ట్ చాలా వాడుకుంటున్నాం కదా. కింకర్తవ్యం కదా, పదాలు ఉన్నాయి. కిమ్మనకుండా వెళ్ళాడు అంటారు. కిమ్మనకుండా అదే ఏంది అని ప్రశ్నించకుండా అని అర్థం. ఏది ఇప్పుడు కర్తవ్యం పదం కర్తవ్యం అని తీసుకున్నాం. అది కృయి తవ్యత్ ప్రత్యయ కర్తవ్యం చేయదగింది అనేటువంటిది తీసుకున్నాం. అట్లా తీసుకున్నారు. ఇక్కడ ఏతావత మనం ఏతావాత అని వాడతాం, కానీ ఏతావత అని వాడడం. ఏతావత సరైన రూపం. మనం వ్యవహారంలో ఏతావాత అంటారు. ఈత శబ్దానికి వత ప్రత్యయం వచ్చింది. మనకు గురువు కావాల్సి వచ్చి అక్కడ సరిపోతుంది. సరేనండి. తెలుగు వాళ్ళకి ప్రాసెసం కావాలి కదా. ఈత అంటే కొంతమంది ఏం చేస్తారంటే నాకు తీసుకొచ్చి శ్లోకం రాశాను సంస్కృతం వాళ్ళు తెలుగు. ఇదేం తెలుగు విధానంలో కూడా దాన్ని వాడు దీర్ఘాలు ఇవ్వడం చేయడం ఏదో పెట్టి చేస్తూ ఉంటాయి. దాంతో అయినా తెలుగు సంస్కృతం దీంట్లో దీర్ఘాలు ఉండవు, హ్రస్వాలు ఉంటాయి. కొన్ని చాలామంది తెలుగు విధానంలో నాకు ఎంతో శతకాలు రాసినటువంటి వాళ్ళు కొంత పద్య సుప్రభాతాలు ఈ చూడలే కష్టపడుతున్నాయి. అన్ని దిద్దడం మంచి నవ్వించి కాదని చెప్తాను. ఇంతకని అంటే తెలుగు విధానం వేరు, సంస్కృత విధానం వేరు కదా. వాళ్ళకు అంటే వాళ్ళ గురువు కావాలి కదా దీర్ఘం ఇవ్వడం చేయడం. అంటే తెలుగులో మీరు రామశబ్దం రామానాచు రామా దీర్ఘం ఇవ్వచ్చు. సంస్కృతం అట్లా లేదు కదా. దీర్ఘం ఇవ్వడానికి ఇష్టం, దీర్ఘం ఇవ్వడం వీల్లేదు. అట్లా చాలా విషయాలు ఏదైనా కూడా దీర్ఘాలతో కొన్ని చోట్ల కొంతమంది ఇట్లా చేస్తుంటారు. అంటే సంస్కృతం లిమిటెడ్ విధానం. తెలుగులో అవసరం ఉన్న దాని పదాన్ని మార్చుకునే విధానాలు ఉన్నాయి. ముందర ఉన్న అక్షరాన్ని సంయుక్తంగా మార్చడం, విడివిడి అక్షరాన్ని కూడా ఏర్పాటు అని వేసుకున్నట్టుగా తీసుకున్న సంస్కృతం అట్లా చేయడానికి వీల్లేదు. ఒక ఆయన గణపతి అని వాడాడు. గణపతి అని గణించుకున్నారు. గణపతి అని ఎట్లా వాడారు? అది సంస్కృతం గణపతి గణపతి అని పడితే అదే ఎట్లా మీ వాయిస్ బ్రేక్ అవుతాయి. విషయం అర్థమవుతుంది. కూడా వాడారు. ఆయన అవధానంలో వాడాడు.
మృదునాథ్ కూడా తిరుపతి సాధారణ డ్రెస్సులు అసాధారణంలో వాడిన తర్వాత మనకు ఈజీగా ఒక నన్ను అడిగాడు. అద్భుతమైనటువంటి కవి ఉన్నారు కదండి, పాలపర్తి శ్యామలానంద గారు. ఆ, వారు సంస్కృతంలో ఇస్తారు, అది చూడటానికి తెలుగులాగా అనిపిస్తుంది. ఆ, ప్రతి అవధానంలో వారిది ఒక సమస్య ఉంటుంది ఎప్పుడు. అడిగారు. అది ఎలా ఉంటుందంటే అది తెలుగు వాక్యమేమో అన్నట్టు ఉంటుంది, అది అవధానికి మాత్రమే అమ్మాయి అర్థమైపోయింది. మన చెప్తే కదా మొన్న అమ్మాయి 12 అమ్మాయికి ఆమెకు సమస్య ఇచ్చారు. ఆ, ఈ పాలపర్తి రాయ. సంస్కృతం చేస్తుంటే ఆమె సమస్య ఇచ్చింది. నీ పేరేమే జలజవదన నిత్యముద్దురావా అంటే అర్థం కాలే. ఆమె అడిగారు, అమ్మా ఇది సంస్కృతం మీరు తెలుగు సమస్య ఇస్తున్నారంటే ఏమో నాకు అట్లా వచ్చి మరి ఆ అమ్మాయి ఏం చేస్తుందో అన్నారు. అమ్మాయి దింపింది. ఆ అదే. అమ్మాయి ఎట్లుంది అంటే దాంట్లో పైన ఉన్నటువంటిది కాశీ అన్నపూర్ణ విశాలాక్షి అన్నపూర్ణదేవిని స్తుతిస్తూ నీపే రేమే, నీపే అంటే నీ పురుషుడు రేమే అంటే సంతోషిస్తుంది. రేమే మనం కూడా వచ్చింది ఇక్కడ. అవునవును. నీపే రేమే జలజవదన జనరల్ గా తెలుగులో ఏమో సంబోధనగా దీర్ఘ తీసుకున్నది, ఇక్కడ ప్రథమ వ్యక్తిగా తీసుకున్నది. రేమే అనేటువంటి ప్రథమ పురుష ఏకవచనం, జలజవదన రేమే, జలజవదన అనే ప్రథమ వ్యక్తి ఏకవచనంతో రేమే సంతోషిస్తున్నది. ఇక్కడ నీపే నీపమునందు నిత్యమున్ ముద్దు రావా, నిత్యం మున్ముద్దు ముత్తు ముద్దు అంటే సంతోషం, అత్యధికమైన ముద్దులుక రావా ధ్వని కలిగినటువంటిది అనే అర్థంతో చాలా అద్భుతంగా. ఇంకొకటి ఒకసారి మాధవ నామణేశ్వర గారికి ఇచ్చారు, రావే రావే కమలనైనా రావదేలా లతాంగి అని ఇచ్చారు. రావే అంటే రావధ్వని. రావే రావే కమలనైనా రావదేలా లతాంగి అని ఇచ్చారు. ఆయన సంస్కృతంలో పూరించాడు దాన్ని. అదే మందాక్రాంతం. అది ఆయనకే సాధ్యం అలాంటివి. పాలపర్తి మాడుగుల నామణేశ్వరం అని చెప్పింది ఇది. ఇప్పుడు మాడుగులన్నీ కూడా పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఆయనే పంచశాస్త్రావధి కాదు. 12 అమ్మాయి 7వ తరగతి అది నాకు ఆశ్చర్యం. అది చెప్పడం అనేటువంటిది ఆశ్చర్యం. నేను ముందు అర్థం కాలేదు, ఇవి తెలుగు దెబ్బతో మరి అసలు సంస్కృతం ఏదే పొరపాటు విన్నానా, సంస్కృతం మాట్లాడుతున్నాయి ఓకే, ఆమె అమ్మాయి మొత్తం సంస్కృతం మాట్లాడుతుంది. ఈ సమస్య నుంచి తెలుగు దాడుతుంది, మరి బహుశా తెలుగు అవ్వదు, తెలుగు సంస్కృతి కలిపి ఉందేమో అనుకున్నా. అది మళ్ళీ ఏం పెట్టాడు ఆయన అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు అడిగితే, ఏమో మనకి ఇట్లా వచ్చింది, మరి ఆ అమ్మాయి ఏం నింపుతుందో అని అన్నది. అంటే ఆమెకు తెలుసు మాడుగుల అనిల్ కుమార్ కూడా అక్కడ, అనిల్ కుమార్ గారు అంతే, అనిల్ కుమార్ కూడా శృంగేరిలో అట్లానే ఇచ్చాడు. ఏం అర్థం ఏమిస్తున్నాడు అని చాలా బ్రహ్మాండంగా భాయి ఏం మహా తెలివియా పిలవని బాధ అది లలితాది ఇచ్చేది అద్భుతమైనటువంటి కూడా బ్రహ్మాండ పూరించాడు. బాగా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి పాండిత్యం ఉంది. ఏదో అయ్యా ఇప్పుడు మాకు ఒక చిన్న సందేహం పెట్టారు, ఈ కమనీయం అనే పదాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ వాడుకోకూడదా? కామ సంబంధం అయితేనే వాడుకోవాలనా? కమనీయం అంటే కోరదగినటువంటిది, అంటే కోరేదగి సుందరమైంది, అందమైంది, ఏదైనా మీరు అనుకోవచ్చు. మనోహరం కమనీయం అంటే మనోహరం, ఇప్పుడు మామూలుగా మనోహరమైన అర్థంలో వాడుతున్నాము కదా. కమనీయం అంటే ఏంటంటే కామ అని చెప్పి చెప్పారు కదా, కమనీయం, కామాయితీతి కమనీయం అనేటప్పటికీ అది కోరదగేది కొద్దిగా ఏదో భిన్నంగా వచ్చింది ఆ పదం. మరి మనం మామూలుగా వాడుకోవచ్చు. వినండి, ఏమి కానీ ఆ నిరూఢితమే కాకుండా ఛాయార్థాలలో ప్రవర్తిస్తాయి భావాలని. ఇప్పుడు అర్థాలు ఎట్లా అయిపోతున్నాయంటే, కొన్ని అర్థాలు మీకు తెలిసిన విషయం కాదు కానీ చెప్తున్నాను, రూఢ్యర్థాలు, యౌగికార్థాలు, రూఢి యౌగికం అనేటువంటి 3 రకాలుగా ఉంది. రూఢ్యర్థం తీసుకోవచ్చు, ఇప్పుడు యౌగిక రూఢిగా తీసుకోవచ్చు కమనీయం అనేటువంటిది, యౌగిక ఉంటుంది, రూఢ్యర్థంగా కూడా. ఇప్పుడు లావణ్యం లావణ్యము కమనీయం అంటే మనోహరమైంది అంటే కోరదగిదే కాదు, మనోహరమైంది. మనస్సు హరిస్తుంటే మనస్సు కోరుతుంది, అది
అన్ని ఛాయ అర్థాల్లో వెళ్ళిపోతుంది సార్. అది దాన్ని ఎప్పుడైనా రూఢి అర్థానికి దగ్గరనే అదే ఉంటాయి. మనోహరం అంటే అదే మనోహరమైందంటే మనస్సు కోరుతుందే కదా, మనస్సు హరించిందంటే కోరిందని అర్థం కదా. అదే అంటే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో లలితామ్మ వారు ఆ నలుగురుని పీఠంగా పెట్టుకొని రుద్రుణ్ణి శంకరుణ్ణి శయ్యగా చేసుకొని ఆయన తొడ మీద కూర్చున్నట్టుగా మనం లలితామ్మ వారిని చెప్తాం. ఆ, ఇక్కడ అమ్మవారు లలితమ్మ శంకరుడు వారి యొక్క వర్ణనే ఇదంతా కూడా. అంతే అంతే. ఆమెకు అక్కడ ఆమె తప్ప మరొకళ్ళు కూర్చోవడానికి అర్హత లేనటువంటిది ఏ అనన్యమైనటువంటి నారీ కమనీయ. అది ఇంకా ఎవరు ఇప్పుడు విష్ణు అంటే కాసేపు భూదేవిని కూర్చోబెట్టుకుంటాడు, కాసేపు లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుంటాడు, కాసేపు అలివేలు మంగమ్మను కూర్చోబెట్టుకుంటాడు, కాసేపు పద్మావతిని కూర్చోబెట్టుకుంటాడు. ఈ విష్ణువుకు ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయేమో కానీ శంకరుడి విషయానికి వచ్చేటప్పటికి ఆయన అంకం మీద అమ్మవారు ఒక్కతే కూర్చుంటుంది. కాబట్టి ఇక్కడ అనన్య నారీ కమనీయ అనానన్య అనడానికి అక్కడ అందుకోసం చెప్పుంటాడని అనుకుంటున్నాం. అది ఇంకా గంగాదేవిని కొంతమంది గంగ ఉంది కదా అని అంటారు. గంగాదేవి ఆయనకు భార్యగా ఏ పురాణాలు కానీ ఎక్కడగా చెప్పబడలేదు. కేవలం కవులు మాత్రమే చమత్కారంగా గంగాదేవి ఉంది కనుక అని చెప్పి ఈమెకు హర్షి అనే విధంగా చెప్పారు కానీ అంతే అంతే పురాణాలు కానీ ఎక్కడెక్కడ ఆయన గంగానాథుడు కాదు, గంగాధరుడు మాత్రమే. అంతే అంతే. సడన్ ఎప్పుడు కూడా విత్తుకుండా ఉన్నా విత్తు అందుకని ఒకసారి దొడ్డుకు పోదామని అదేనండి మరి. వచ్చింది. నమస్తే ప్రజాయేన మార్గేణ రెండు ఆప్షన్లు ఉంటున్నాయి. ఆయన పిచ్చి విత్తారా లేకపోతే దొడ్డుకు అన్న పిచ్చి రాకుండా వస్తుంది. ఇక రోజు రాయి ముద్ద నీళ్ళ అయితే అట్లా పళ్ళు ఫస్ట్ నాన్ వెజ్ పళ్ళు అనుకొని తీసేయడమ్మా. చేస్తున్నాను.